అందరికీ నమస్కారం। ఈరోజు మనం స్థానిక 5వ డివిజన్ సత్యనారాయణ సెంటర్ నందు ఈ ట్రీ ప్లాంటేషన్ దగ్గర ఉన్నాము। ఈరోజు నారాయణగఢ్ చూస్తే నెల్లూరు సిటీలో దాదాపు 45,000 చెట్లతో నెల్లూరు సిటీని అంగరంగ సుందరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు। దీనికి మన వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎద్దాలు చేస్తూ ఉన్నారు। అతనికి వచ్చిన ఇప్పటికే నెల్లూరు నగరంలో రోడ్స్ డ్రైన్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు। విఆర్సి స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు। విఆర్సి స్కూళ్ళల్లో నారాయణ సిలబస్ నారాయణ సబ్జెక్టులు ఏర్పాటు చేసి నారాయణ స్టాఫ్ ఏర్పాటు చేసి అత్యంత ఆధునిక ప్రమాణాలతో వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారు। ఇవన్నీ పోను ఈరోజు నెల్లూరు సిటీలో ప్రతి ఒక్క 5 మీటర్ ఈ చెట్లు పెద్దయి నీడనిస్తే నెల్లూరు సిటీలో ఓటర్లంతా కూడా ఇంకా వైసీపీకి ఓటేసే పరిస్థితి ఉండదు। కాబట్టి ఎటు తిరిగి నెల్లూరు నారాయణ గారిని ఏదో రకంగా ఎద్దావ చేయాలన్న సంకల్పంతో దీని మీద తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు। కానీ చెట్టు వేయంగానే పెద్దది అవ్వదు సార్। పెద్దవాళ్ళు మీరు ఎన్నో విద్యా సంస్థలు కాబట్టి మీరు ఆలోచించి మాట్లాడండి। ఈ ట్రీ ప్లాంటేషన్ అనేది ఇప్పుడే నెల్లూరులో మొదలయ్యి ప్రతి డివిజన్ లో నెల్లూరు సిటీ 28 డివిజన్ లో కూడా ఈ ప్లాంటేషన్ జరుగుతూ ఉంది। సో దీనికి ఈ విధంగా ఒక మనిషి నెట్టినా కూడా కదలని పరిస్థితి। ఆ విధంగా కింద గ్రౌండ్ లెవెల్ కానీ చెట్టు చూడండి ఎంత పుష్కలంగా ఉందో। ప్రతి ఒక్క 5 మీటర్స్ కి 10 మీటర్స్ కి చెట్లు వేస్తున్నాము। అవి చాలా అందంగా వస్తూ ఉన్నాయి। ఇంకా టైం పడుతుంది। మీరు ఈ రోజే చెట్లు వేయగానే దీనికి ఫినిషింగ్ లేదు అని చెప్పేసి మీరు యూట్యూబ్ లో పెట్టేసి ప్రజల్ని మొబపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు। అది ఎంతవరకు సమస్య కాదని నేను ఉన్నాను। మీకు ఏదన్నా ఉంటే మీరు మంచి ప్రయత్నం చేయండి, మంచి చేసి ఓట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేయండి। కానీ ఈ విధంగా మా నారాయణ సార్ చేస్తున్నటువంటి అభివృద్ధిని మీరు కుంటుపరిచే ప్రయత్నం చేయొద్దు। దీనికి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, నారాయణ సార్ అంటేనే అభివృద్ధి అంటే నారాయణ గారు ఈ రోజు ఎన్నో వేల కోట్ల రూపాయలతో నెల్లూరు నగరాన్ని అత్యంత అందంగా తీర్చిదిద్దుతా ఉన్నారు। కాబట్టి కేవలం ఈ ట్రీ ప్లాంటేషన్ వల్లే, ఈ ట్రీ గార్డ్ వల్లే నెల్లూరు నగరం అంతా ఎక్కడుతుందో పచ్చదనం ఏర్పడితే స్థానిక ప్రజలందరూ ఏంటంటే చూడండి నారాయణ సార్ గారు మాకు డ్రైన్లు వేయించారు, రోడ్లు వేయించారు, ఇంటింటికి చెట్టు వేయించారు, ఆ చెట్లు పెద్ద పూలు ఇట్లా ప్రతి ఒక్క ఓటరు ఇంకా రాబోయే ప్రతి ఒక్కసారి కూడా ఏంటంటే ఇంకా ఖచ్చితంగా టీడీపీకే ఓట్లు వేస్తారు। ఏదో ఒకటి చంద్రశేఖర్ రెడ్డి గారు దయచేసి మీ అభ్యర్థి నారాయణ సార్కి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను।